పాకిస్తాన్ కొద్ది అమెరికాలో అధ్యక్ష భవనం వైట్ హౌస్ దగ్గర కాల్పులు జరిగాయి. ఆ కాల్పులో 2 నేషనల్ గార్డ్స్ వాళ్ళు గాయపడ్డారు. తీవ్రంగానే గాయపడ్డారు. కాల్చిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళని పెద్ద అధ్యక్ష భవనం అంటే మన ప్రపంచంలోకి అత్యధిక భద్రత ఉండే కేంద్రం కదా. మరి అటువంటి దగ్గర జరిగేసరికి అధ్యక్షుడు ట్రంప్ కూడా ఎక్కడో దాక్కున్నాడు. ఇలాంటివన్నీ వచ్చాయి. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమంటే ట్రంప్ రాష్ట్రాల అధీనంలో ఉండాల్సినటువంటి ఈ గార్డులు వీళ్ళందరినీ కావాలని తెచ్చి కేంద్రం ఫెడరల్ గవర్నమెంట్ తరఫున తెచ్చిపెట్టాడు. ఈ ఇది మన దేశంలో లాగే సమాఖ్య విధానం అన్నది భారతదేశంలో అమెరికాలో ఒక విధంగా అమెరికాలో రాష్ట్రాలకు చాలా ఎక్కువ అధికారాలు ఉంటాయి, కానీ సమాఖ్య విధానం ఉంటుంది. సో అలా పెట్టేసరికి దాని మీద వచ్చిన అసంతృప్తి, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, దానికి ఒక రిఫ్లెక్షన్, ఒక ప్రతిధ్వనిగా ఇది జరిగింది అనే ఒక అభిప్రాయం. సో ఇది అయిన తర్వాత ట్రంప్ కాస్త బయటికి రాలేదు, కానీ అదేదో ఉరిమురిమి ఎవరి మీద పడినట్టుగా ట్రంప్ ఆ తర్వాత ఒక ప్రకటన చేశాడు. ఏమంటే రాష్ట్రాలు సరిగ్గా వ్యవహరించట్లేదు కాబట్టి, అలాగే వలస వచ్చిన వాళ్ళని సరిగ్గా అదుపు చేయడం లేదు కాబట్టి ఇది జరిగింది అని. సో అక్కడ వాళ్ళ భద్రతలో వాళ్ళ అంతర్గత సమస్యలకు కారణం వలస. ప్రతి దాని మీద వీసాలు తగ్గిస్తాము, బయట నుంచి వచ్చిన పన్నులు తగ్గిస్తాము, లేదా విదేశాలకు పంపిస్తాము, వాళ్ళ మీద ఫీ పెంచుతాము, ఇలాంటివి చేస్తున్నారు కదా. దీన్నే ఒక వ్యూహాత్మకంగా ట్రంప్ తమ దేశంలో ఉన్నటువంటి అంతకుముందు తమ సంపద ఉత్పత్తి పెరగడానికి దోహదం చేసిన విదేశీయుల మీద, వలస వచ్చినటువంటి అమెరికన్ల మీద దాడి చేయడానికి దీన్ని ఒక సాధనంగా చేసుకుంటారనే భయాందోళనలు ప్రపంచ దేశాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. సహజంగా భారతదేశం గత 6 నెలల నుంచి 8 నెలల నుంచి ఈ ఒత్తిడికి, ఉద్రిక్తతకు ఉంది. అటు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్లతో కూడా భారతదేశానికి ఒకరితో వైరం, ఒకరితో సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్యన తాలిబాన్ మంత్రి కూడా ఢిల్లీకి వచ్చిపోయిన పరిస్థితి. అక్కడ ఆఫ్ఘన్ అతనే కాల్చాడు. కాబట్టి ఇదొక చాలా అంతర్జాతీయంగా ఉద్రిక్తతకు దారితీస్తుంది. ట్రంప్ ఎవరి మీద ఈ ఆయుధం ఎక్కువ పెడతాడు అన్నది. సో ఇది చాలనట్టుగా పాకిస్తాన్లో మాజీ ప్రధాని, మైనార్టీ ప్రధాని, వాస్తవానికి సైన్యం మీద ఆధారపడి అయ్యాడు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ చచ్చిపోయాడు, చంపేశారు, చచ్చిపోయాడు.